సాయి గారి గురించి మాట్లాడాలి. ఆ, రాజావారి రాణి గారు అని ఒక సినిమా అయిపోయింది. ఎస్ఆర్ కళ్యాణ్ ఒక కథ రాసుకున్నాను. ధర్మ అనే ఒక క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్. అరే మా సైడ్ ఇలాంటి ఒక పాత్ర ఉంటుంది, ఎవరు పోషిస్తే బాగుంటుంది అని చెప్పి చాలా ప్రయత్నించి చాలా చిన్న పిల్లోళ్ళ అలా సాయి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి భయపడుతూ ఒక కథ చెప్పాను. సాయి గారు చాలా బాగుందమ్మా చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నాకు ఎక్కడో డౌట్, చేస్తారా చేయరా అని చెప్పి సరే ఏదో మా ఊరికి వెళ్ళిపోయాను. అక్కడ షూటింగ్ చేద్దామనే టైంలో సాయి గారు వచ్చారు. నేను కానీ చోటుబాయ్ కానీ రోజు మార్నింగ్ భయపడుతూ సాయి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఎందుకంటే అప్పటిదాకా ఏదో షార్ట్ ఫిల్మ్ చేసాం, రాజారాణి గారు చేసాం. నాకు ఇండస్ట్రీలో పరిచయమైన ఫస్ట్ పెద్ద హీరో సాయి కుమార్ గారే. నాకు అప్పటిదాకా ఎవరు తెలియదు, అంటే ఇండస్ట్రీలో తెలియదు. బయట నుంచి ఏదో షార్ట్ ఫిల్మ్స్ అంతా చేసుకుంటూ వచ్చాను. చాలా భయంగా సార్ దగ్గరికి వెళ్ళేవాడిని. సాయి గారు చెప్పమ్మా ఏం చేద్దామంటే, నేను ఫస్ట్ సీనే చాలా సార్ ఇలా చేస్తే బాగుంటుందమ్మా, మీరు కొత్తగానే చాలా భయపడుతూ చెప్తుంటే ఏదో తేడా కొడుతుందమ్మా, కానీ నువ్వు నమ్ముతున్నావు కదా చేసేద్దాం, అయితే అటు అవుద్ది లేకపోతే ఇటు అవుద్ది అని చెప్పి. మీరు నమ్మరండి, నేను చాలా సందర్భాలు చెప్పాను. సాయి గారి వల్ల నా కెరీర్ చాలా బాగుందని చెప్పి నేను ఫీల్ అవుతాను. బికాజ్ ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆ పాత్రగా అంత బాగా రాకపోయానంటే మేబీ ఎలా ఉండదో తెలీదు. అండ్ సాయి గారి గురించి నాకు బాగా గుర్తు, లాక్డౌన్ చాలా ఇబ్బందిగా షూట్ చేస్తున్నాం, అక్కడ ఎలా అవుతుందిరా ఏంటి అని చెప్పి. ఒకరోజు ఆఫ్టర్నూన్ నేను ఏదో సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, నేను చోటుబాయ్ పైకి వెళ్తుంటే సాయి గారు ఉన్నమ్మ బయట కాసేపు ఆగండి అన్నారు. ఏంటి అని చూస్తే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఎక్స్పైర్ అయ్యారు అనుకుంటాను. ఆ రోజు ఎక్స్పైర్ అయ్యారు. 1 hour అయింది, సార్ బయటికి రావట్లేదు. మాకేమో టెన్షన్, ఏమైందిరా ఓ పక్క లాక్డౌన్, సార్ ఏమన్నా ఇప్పుడు ఏంటి అని అంటే నన్ను లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్తే లిటరల్లీ ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నా దగ్గరికి 1 hour చెప్తున్నారు. నాకేం అర్థం కాల. అదేదో ఇంట్లో ఒక మనిషి పోతే ఒక ఫీల్ అవుతాం కదండి, అలా ఫీల్ అయ్యి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎన్నో మాటలు నాకు చెప్తూ ఉంటే నాకు ఫస్ట్ టైం, అదే చెప్పాను కదా, నాకు ఫస్ట్ పరిచయమైన ఒక హీరో అక్కడ